ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం ఇప్పుడు మెడికల్ మాఫియాకు కాసులు కురిపిస్తుందని పూర్తి ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని సంపాదనే ధ్యేయంగా ఆసుపత్రులు పనిచేస్తున్నాయని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ బీకేఎస్ఆర్ కార్యదర్శి ఆజాద్ పేరిట చర్ల విలేకరులకు ఒక లేఖను విడుదల చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని బూచిగా చూపి వారిని భయభ్రాంతులకు గురి చేసి రోగుల రక్తం పిండుకుంటున్నారన్నారు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ గిరిజనేతరులతో పాటు స్థానిక తెలంగాణ ప్రాంత ప్రజలను వైద్యం పేరుతో రోజుల తరబడి ఆసుపత్రుల్లో ఉంచి అవసరం లేకున్నా రకరకాల పరీక్షలు చేస్తూ ల్యాబ్లు, ఆసుపత్రులు, వైద్యులు ప్రజలను డబ్బుల కోసం హింసిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలు ఇప్పుడు ఆసుపత్రులకు డబ్బులు కురిపించే అవకాశాలుగా మారాయని, ప్రజల నమ్మకానికి తూట్లు పొడుస్తూ కొందరు వైద్యులు రాక్షసుల్లా తయారయ్యారన్నారు. పెద్దోళ్లు, పేదోళ్లు అనే తేడాలు లేకుండా రోగుల రక్తం జలగల్లా పీల్చుతున్నారని, ఆరోగ్య సమస్యలను అలసుగా చేసుకుని మనిషిలోని రకరకాల పరీక్షల పేర్లతో భయాన్ని సృష్టిస్తూ ఆసుపత్రి గల్లాలను నింపుకుంటున్నారని అన్నారు. గిరిజన ప్రాంతమైన భద్రాచలం ప్రాంతంలో సంపాదనే ధ్యేయంగా ప్రైవేట్ ఆసుపత్రులను ఏర్పాటు చేసి ఈ ప్రాంతం నివసించే గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కోట్లకు పడిగెత్తిన వైద్యులు, ల్యాబ్, మెడికల్ షాపుల యజమానులు తమ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ లేఖలో పేర్కొన్నారు.